మీనరాశి వాళ్లకు ఈ వారం సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతుంటాయి. ముఖ్యమైనటువంటి అవసరాలు తీరిపోవటం వలన కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రశాంతంగా కనిపిస్తారు. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. వాటిని అధిగమించగలుగుతారు. గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ జీవనాలు అనుకూలంగా ఉంటాయి. అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవనంలో మీ పై అధికారులు కొన్ని రకాల బాధ్యతలు కూడా మీకు అప్పచెపుతూ ఉంటారు. వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. ఆశించిన మేరకు లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. డాక్టర్లకు, లాయర్లకు, వృత్తిపరమైనటువంటి నిపుణులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కష్టపడి పనిచేయటం ద్వారా మంచి గుర్తింపు, గౌరవాలు కలిసి వస్తుంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తొలగిపోతుంటాయి. దగ్గర బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాల ఆలోచనలు కుటుంబ సభ్యుల ముందు పెట్టి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు చేపట్టడం ద్వారా పెద్దగా నష్టాలు ఈ వారం మీకు కలిగించవు. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాలు సాధించి మీ కెరియర్ను మంచి స్థితిలో ఉంచుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారి కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం కానీ, పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం కానీ మంచిది. తులసీ దళములతో లక్ష్మీ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించటం ద్వారా విశేష శుభాలు కలుగుతాయి.